భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి అంబటి రాంబాబు సోషల్ మీడియా వింగ్ లో ఏఐతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను వ్యక్తిత్వ హననం చేయటాన్ని టీడీపీ సీనియర్ నేత సిరిపురపు శ్రీధర్ శర్మ ఖండించారు. అంబటి రాంబాబుకి హుందాగా రాజకీయాలు చేయడం చేతకాదని, రాజకీయాల్లో దిగజారిపోయే రాజకీయం చేయడం ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా అంబటి హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని తెలిపారు. ఏఐతో రాజకీయాలు చేయడం వలన చివరికి ఏఐగా మిగిలిపోతారని టీడీపీ సీనియర్ నేత బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ శర్మ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రం నుంచి వందల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర పథకాలు అమలులో ఆయన చూపుతున్న చొరవకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. దీనిని చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు విధానాలు అంబటి రాంబాబు అవలంబిస్తున్నారని, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత పోలీస్ దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వేగంగా విచారణ జరిపి చట్టాన్ని ఉల్లంఘించిన అంబటి రాంబాబు తదితర వైసీపీ సోషల్ మీడియా వింగ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. కులాల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య రాజకీయం చేసుకుంటూ పబ్బం గడపమాకండి. మీకు చేత అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రం నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తున్నారు గుంటూరు జిల్లాకి. మౌలిక సదుపాయాలు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయటంలో కానీ, లేకపోతే బ్రిడ్జిల నిర్మాణం కానీ, మరి నీటికి సంబంధించిన తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులకు కానీ ఎన్నో కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తున్నారు. మీకు చేత అయితే వాటి మీద విమర్శలు చేయండి మీకు దమ్ముంటే. ఇట్లాంటి చీపు దిగజారిపోయే ఒక పక్కన అభివృద్ధి చేస్తున్న కేంద్ర మంత్రి మీద మీరు ఈ రకంగా దిగజారిపోయి ప్రవర్తించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆటో కార్మికుల